హాయ్ అండి. ఈ సమ్మర్‌కి ఎప్పుడు గూడా ఏదో ఒకటి చల్ల చల్లగా తినాలనిపిస్తుంది. లేకపోతే తాగాలనిపిస్తుంది. కర్బూజాతో ఇలా ఫ్రూట్ పంచ్ చేయండి. చాలా బావుంటుంది టేస్టీగా. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కర్బూజాని తీసుకొని ముందు భాగం కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి లోపల ఉన్నటువంటి గుజ్జుని, విత్తనాల్ని సపరేట్ చేసేయండి. లోపల ఉన్నటువంటి మనం చూడండి గుజ్జంతా తీసేసుకొని గింజలను కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. చక్కగా అంతా తయారయ్యాక ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా స్పూన్ వేసుకుని తింటే పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళకి ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉందంటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. చూడండి గుజ్జు మొత్తం కూడా తీసేసేలా గిన్నెలో వేసుకున్నాం కదా. అలానే చూడండి గింజలు కూడా తీసేసి మరొక గిన్నెలో వేసుకోవాలి. గింజలతో మనకి పని లేదు. ఒక 10 బాదం పప్పు, 10 జీడిపప్పు నైట్ అంతా కూడా నానబెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసుకుని అలానే బాదం పప్పు పొట్టు తీసేసుకుని బాదం పప్పు కూడా వేసుకోండి. ఈ పలుకులు అక్కడక్కడ తగులుతూ తాగేటప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట. మనం కర్బూజాలోని గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు వేసుకుని మీరు స్వీట్ ఎంతైతే తింటారో దాని ప్రకారంగా పంచదార వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పాలు కూడా పోసుకుని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఈ పేస్ట్లా కాకుండా పలుకుల్లా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చూడండి ఇలా కర్బూజాలో కాస్త వెలితిగా ఉంచి వేసుకోండి. ఎందుకంటే పైన మనం ఐస్ క్రీమ్ అన్నది వేసుకుంటాం కనుక. ఇలా వెలితిగా ఉంచుకున్నారు కదా. ఇప్పుడు కలర్ఫుల్గా ఉండడానికి టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు పలుకులు కూడా. ఇప్పుడు మీకు నచ్చిన ఐస్ క్రీమ్ అన్నది తీసుకోండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. చక్కగా ఐస్ క్రీమ్ తీసుకుని ఇలా పైన అంతా కూడా నింపేసుకుని కలర్ఫుల్గా కనిపించడానికి టూటీ ఫ్రూటీ కూడా వేసుకుని అలానే చిన్నగా కట్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. లేదు వెంటనే తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. కేవలం 10 నిమిషాల్లోనే ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి.